సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. సో నిన్న కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒకసారి ఆజాద్ గారితో డిస్కషన్ చేస్తాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న జరిగింది చాలా దారుణం. అంటే మానవత్వం నశించిపోతుంది అని చెప్పుకోనికి ఇంతకన్నా కారణాలు లేవు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఆజాద్ గారు. అక్కడ కార్ మిర్రర్ తగిలింది అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మళ్ళా వెళ్ళి కార్తో వాళ్ళని గుద్దేస్తే పాపం డెలివరీ బాయ్ చనిపోయారు. అంటే ఎందుకండి మన భారతదేశంలో చట్టాలు కఠినంగా లేవనా, లేకపోతే వీళ్ళకు చంపడమే ఒక మార్గం పెట్టుకున్నారా? ఏది అడ్డం వస్తే ఒక మనిషిని చంపడమే ఒక సొల్యూషనా? దీనికి ఎలాంటి చట్టాలు ఉంటాయి? ఒకవేళ శిక్షలు పడితే ఎలాంటి కఠినమైన శిక్షలు ఉంటాయి? ఇంకొకరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేడం, మీరు ఇది ఏంటంటే వాళ్ళు చేసింది నేరం, అది కాదని మనం అనట్లేదు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా కంటే కొంచెం పక్కకి వెళ్తాడు పంజాగుట్ట ఉంది. పంజాగుట్ట పక్కన చట్నీ, అంటే బిర్యానీ కోసం ఎక్స్ట్రా ఏమంటారు దాన్ని, చట్నీ మరి ఏమంటారు, ఆ ఎడిషనల్గా అతను అడిగాడు. సాంబార్ రైతు అనుకుంటా. అది ఎక్స్ట్రా అడిగినందుకు జస్ట్ పోయిన సంవత్సరం ఎవరైతే కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతని పైన హోటల్ యాజమాన్యం వారు పిడిగుద్దులతో గుద్దటం వల్ల అతను చనిపోయాడు. ఆ విషయం చాలా పాపులర్ అయింది. అంటే మనం ఎక్కడో కాదు, మనకి మన ఆఫీస్కి కోతవేడు దూరంలోనే ఇది జరిగింది సంఘటన. అంటే ఇక్కడ వీరు ఎవరైతే మనుషులు ఎవరైతే ఉన్నారో నేర ప్రవర్తన అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. జస్ట్ అతను ఎక్స్ట్రా కస్టమరు చట్నీ అడిగినందుకు, అది ఏదైతే రైతనో అది అడిగినందుకు ఎందుకు అడుగుతా అని చెప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగే చాలా సింపుల్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అహంకారం. ఎందుకంటే ఇతనే కదా, ఇతనే మళ్ళీ ఏం చేస్తాడని చెప్పి. ఇప్పుడు మీరు అన్నట్టు సైడ్ మిర్రర్ తగిలి చిన్న గీత ఏదో పడినందుకు, అంటే మెటీరియలిస్టిక్ మనస్తత్వాలు ఈరోజు ప్రతి మనిషికి ఏర్పడిపోయినాయి. మెటీరియలిక్ మనస్తత్వాలు. ఇప్పుడు ఒక మనిషిని హట్ చేస్తే, ఒక మనిషిని హట్ చేసామనుకోండి, మనం మానసికంగా ఏదైనా తిట్టామనుకోండి, దానికి ఎవరు బాధపడే స్థితిలో చాలా తగ్గిపోయారు. అదే ఫోన్ కింద పడి స్క్రాచ్ అయితే గంట సేపు 2 గంటలు ఏడిచేవాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఈ మెటీరియలిస్టిక్ ప్రభావం ఏమవుతుందంటే మనిషిలో మానవతా విలువలు రోజు తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే చులకన, అలుసు. డెలివరీ బాయే కదా, అతను ఏం చేయగలుగుతాడు, ఏముందిలే అన్న ఒక చులకన. తర్వాత వీళ్ళకున్న అహంకారం, నన్ను ఏం చేస్తారు, నాకు డబ్బు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది అని చెప్పేసి. అంటే ఎంత అయినా సరే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో నేర ప్రవృత్తి అనేది మర్చిపోతూ ఉన్నారు. మానవతా దృక్పథం అనేది మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన, అంటే మరి ఇది అనవసరమైన టాపిక్ సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ నిన్న కర్నూలు ఘటనలో 19 వెహికల్స్ చూసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాయంట. ఎవరన్నా ఒక లాగి తీస్తే ఎంతమంది బతికేవాళ్ళు. కరెక్ట్. ఎందుకంటే రోడ్లలో వైర్లు పడినా కూడా చాలా మంది రెస్పాన్స్. కొంచెం వైర్ పక్కకు తీసినా నిజంగా ఇలాంటివి చిన్నవి ఎంత ఇప్పుడు అంటే చాలా మంది అంటారు, సార్ అందరి గురించి చెప్తున్నారు, మీ గురించి అంటే నేను పొలం పని చేసేవానండి, నేను ఎక్కడ కంపపడ్డా ఏదైనా ముందు నేను బురదలో కూడా తీసేస్తా అని చెప్తున్నా. నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తుకొస్తుంది. నెపోలియన్ చక్రవర్తి ఆయన ఫ్రాన్స్ వీధుల్లో వెళ్తుంటే అక్కడ సడన్గా ఒక ముళ్ళ కంప అక్కడ రోడ్డు మీద పడిందంట. సైన్యాధికారులు అందరూ వెళ్ళిపోతారు, ఈయన కూడా గుర్రం వేసుకెళ్తాడు. సడన్గా గుర్రాన్ని వెనక్కి తిప్పి అందరిని వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కంప తీసి పక్కన వేసాడు. పక్కన వేస్తే ఏమైందంటే అందరూ అడిగారు, ఏం సార్ మీరు కంప తీశారు అంటారు, ఇది నా దేశం, ఇది నా ప్రాంతం, సో అది ఎవరు తీయాలి, ఎవరొకరు నేనే తీయాలి, నువ్వే తీయాలి, ఎవరొకరు తీయాలి. ఎప్పుడైతే నా దేశం, నా ప్రాంతం, నా ప్రజలు, నా కుటుంబం అనుకుంటానో అది ఇక్కడ చక్రవర్తి అని కాదు అని చెప్పి పక్కన పడేస్తాడు. అలాగే అంటే ఎన్ని మహానుభావుల చరిత్ర ప్రజలకి అక్కడ తగ్గుతుంది. ఇప్పుడు అబ్రహం లింకన్ ఒకసారి ఆయన వెళ్తుంటే ఒక పిగ్గు మట్టిలో ఇరుక్కుపోయి ఉందంట. ఆయన గబగబా వెళ్ళిపోయి దాన్ని నెట్టేసి ఏమంటే దులుపుకొని వచ్చి కూర్చున్నాడ. వాళ్ళ పక్కన సెక్రటరీ అడిగాడు, ఏంటి సార్ మీరు ఉన్న స్థాయిలో అదేంటి అంటే, ఆ పిగ్గుపడే బాధను చూసి మీరు దాన్ని బయటకు నెట్టారా అంటే, కాదు, పిగ్గుపడే బాధ కాదు, ఆ పిగ్గు బాధపడుతుందని నేను ఏదైతే బాధపడుతున్నానో నా బాధ కోసం దాన్ని బయటకు నెట్టాను అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, అలాగే పెంచే విధానంలో కానీ, అలాగే పెరిగిన వాతావరణంలో కానీ ఇవన్నీ కూడా నేర్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఒక డెలివరీ బాయ్కి అందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళు నిజంగా చెప్పడం మహానుభావులు. ఎందుకంటే కరోనా టైంలో మాస్కులు కట్టుకొని కూడా చిన్న పిల్లలు ఎంతోమందికి సేవ చేశారు. ఎంతోమంది కరోనా వచ్చినా కూడా వీళ్ళు మాస్క్ కట్టుకుని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పిల్లలు వాళ్ళు ఏ వర్షం వచ్చినా మన ఇంట్లో కూర్చొని ఫోన్ చేయగానే పాపం తీసుకొచ్చి ఇస్తారు. నిన్న తుఫాన్లో ఫోన్ చేస్తూ తీసుకొచ్చిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు అయితే ఎప్పుడైతే మనిషి నేను అన్న అహంకారపూరితంగా ఉంటాడో, దానికి ఎప్పుడైతే నేర ప్రవృత్తిని కలిగి ఉంటాడో, నన్ను ఎవరైతే ఏమి చేయలేరు అని ఎప్పుడైతే అనుకుంటాడో, అలాగే ఎదుటి వాళ్ళ యొక్క బలహీనత. ఇప్పుడు అతను డెలివరీ బాయ్ కాబట్టి అతను ఏమనలేదు. అదే అతను డెలివరీ బాయ్ కాకుండా ఒక పెద్ద రౌడీయో, గోండా అయితే చేయగలుగుతారా వీళ్ళు? లేదా ఒక పొలిటీషియన్ అయితే చేయగలుగుతారా?
లేదా సంఘంలో పరువు ఉన్న వ్యక్తి అయితే చేయగలుగుతారా, లేదా ఒక పోలీస్ ఆఫీసర్ అయితే చేయగలుగుతారా? అది కాదు కదా. ఇప్పుడు ఒకటండి, మనం వెళ్తున్నాము, మనకన్నా తక్కువని చూస్తే కోపం వస్తుంది, మనకన్నా పెద్దోని చూస్తే ఉక్రోషం వస్తుంది. సో అది సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు మనం వెళ్తున్నాము, సడన్గా మన కార్ వేసుకెళ్తున్నాం, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, మనలే గుద్దాడు అనుకోండి, మనం ఏమంటాం, మన లేక కడుపులో పెట్టుకొని వెళ్ళండి సార్ అంటాం. అదే మనకన్నా ఇలాంటి ఎవరు ఏ డెలివరీ బాయ్ గుద్దారనుకోండి, పోరా ఏందిరా అని తిడతాం. అంటే ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ మెయిన్. సో నేర ప్రవృత్తి అనేది చెప్పలేమండి. నేర ప్రవృత్తి గురించి అక్కడ ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు అతను వాళ్ళపైన మర్డర్ కేసు పెడుతుంది, వాళ్ళు 7 years పడవచ్చు, లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడవచ్చు. సో అది ఓకే, కానీ పోయిన ప్రాణం అది తిరిగి రాదు కదా. సో ఇక్కడ అదే అంటాను, నేను ఫస్ట్ కాంచి కూడా క్రిమినాలజీ అనే ఒక సబ్జెక్ట్ పెట్టమని ఫస్ట్ కాంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక సబ్జెక్టు పెరిగే క్రమంలో చిన్నప్పుడు మనకి పంచతంత్రం, తర్వాత ఇవి వేమన శతకాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రోజులు అవన్నీ ఏం లేవు. అంటే ఉన్నాయో లేవో నాకు తెలియదు, నాకైతే నేను మా పిల్లల్ని చూస్తాను కదా, అక్కడ లేవు. సో వాళ్ళు చదివించే వాళ్ళే లేరు. ఎంతసేపు కాంపిటీషన్ వాళ్ళు అది చేయాలి ఇది చేయాలి, ఇప్పుడు కొత్త కొత్తవి వచ్చేసిన కోర్సెస్, దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఇంకోటి ఏంటో వాళ్ళిద్దరూ ఏదో వ్యాపారం ఏదో చేస్తున్నారు, ఏదో జిమ్ ఏదో అది అంటున్నారు. సో వాళ్ళకున్న ఉక్రోషం ఏముందో, వాళ్ళకన్నా ఫ్రస్ట్రేషన్ ఏముందో, వాళ్ళకున్న మానసిక స్థితి ఏముందో, అది ఈ విధంగా తీసుకొని కూడా ఉండొచ్చు కదా. సో ఏది తీసుకున్న ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం అంటే కరెక్ట్ కాదు. అది 100% ఎవరు చెప్పినా కూడా కాదు. సో అదే కాదు, ఏదైనా సరే నిర్లక్ష్యం అండి, నెగ్లిజెన్సీ. దీని మీద అప్పుడు భారతీయ సినిమా ఎప్పుడో వచ్చింది, నెగ్లిజెన్సీ. దాని మీద ఒక నిర్లక్ష్యం, చిన్నపడి నిర్లక్ష్యం, కోపం, చూడండి, ఫ్రస్ట్రేషన్ అనేసి మందు తాగి చంపేస్తేనేమో మద్యం మత్తులో అంట, మందు తాగకుండా ఇలా చేస్తే ఫ్రస్ట్రేషన్. ఇంక ఇప్పుడు అందరికీ అదొకటి పెట్టుకునేసి అందరు చంపడాలు ఎక్కువైపోతున్నాయి కదా. మానసిక పరిస్థితి బాగలేదు, ఫ్రస్ట్రేషన్, అంటే ప్రతి దానికి ఒక రీజన్ పెట్టుకొని మానసికంగానో బాగాలేదనో లేకపోతే మద్యం మత్తులో చంపడం అనేది ఎక్కువైపోతున్నాయి. అంటే వీళ్ళకి నేను అనుకోవడం భయం అనేది రావట్లేదు, అందుకే ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. ఏదో ఒక రీజన్ పెట్టుకొని మనుషుని చంపడం అనేది కామన్ అయిపోతుంది మన దేశంలో. అవునండి, ఇప్పుడు ఇతను చంపాలన్న ఉద్దేశం వాళ్ళు ఉందో లేదో జరిగింది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగడానికి ముందు వీళ్ళెవరో వాళ్ళెవరో కదా. అవును, ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అనేది పక్కన పెడితే, ఉద్దేశపూర్వకంగా అతను చంపారు, కానీ ఇతనికి రిలేషన్ లేదు. మామూలుగా అతను టైం బాగాలేదు, వచ్చాడు, తగిలాడు, అది అనుకోకుండా వాళ్ళు చంపాలన్న ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అతను చంపారు. అంటే పొద్దున పూట ఉదాహరణగా సంఘటన జరగడానికి ఒక 10 నిమిషాల ముందు వీళ్ళెవరో వాళ్ళెవరో కదా. ఇప్పుడు నేను ఈ సంఘటన గురించి మాట్లాడుతాను. ఇప్పుడు మీరు చెప్పే సంఘటన భార్య భర్తను హత్య చేయటం, లేదా భర్త భార్యను హత్య చేయడం అనేది లాంగ్ టైం రిలేషన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్. అది మీకు అర్థమవుతుంది కదా. సో లాంగ్ టైంలో ఉన్న ఫ్రస్ట్రేషన్, లేదా ఒక స్నేహితుడు మర్డర్ చేయటం, ఇవన్నీ కూడా అంటే లాంగ్ టైంలో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చంపాలని వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు రావడం, మానసికంగా స్థితులు బాగాలేకపోవడం, చంపాలనేది అది కంటిన్యూ అవుతుంది. అంటే ఆజాద్ గారు ఇలానే కాదండి, ఈ మధ్య కాలంలో ఇలాంటి చాలా చూస్తున్నాం. కార్ పార్కింగ్ పెట్టే చోట కూడా పిడిగుద్దులు గుద్ది చంపేసినారు. అంటే నేను ఏమంటున్నానంటే, మీరు అన్నారు చూడండి, భార్యాభర్తలు లేకపోతే ఆస్తి తగాదాలు, కుటుంబ వాళ్ళు చంపినారంటే మీరు అన్నట్లు వాళ్ళకి ఎన్నో సంవత్సరాల బాండింగ్ ఉంటుంది, పగలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఏమీ ఉండకుండా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆర్ సెకండ్స్ లో ఒక మనిషిని చంపడం అనేది ఎందుకు వీళ్ళకు భయం లేకుండా పోతుంది అనేదే. అంటే వీళ్ళకి ఎటువంటి శిక్షలు కఠినమైన ఉంటే భయం అనేది వస్తుంది అంటే ఒకటండి, మనది ఎన్ననుకున్న అరబ్ కంట్రీ కాదు, మీరు ఎవరన్నా కాదన్నా ఇది అరబ్ కంట్రీ కాదు, మనది ప్రజాస్వామ్య దేశము. ఇప్పుడు అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదనే సిద్ధాంతాల మీద మన న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఉన్నప్పుడు ఒక అతను నేరం చేశాడా లేదా అనేది కోర్టులో రుజువు అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బ్రిటిషుల సిస్టమ్ అంత కంటిన్యూ అవుతుంది, అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఎంత కఠినంగా చట్టాలన్నా దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇది తేలేసరికి టైం పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ఫ్రస్ట్రేషను, ఇలాంటి ఏదైతే సందర్భాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ప్రభుత్వము అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు బీడీ తాగొద్దు, సుట్ట తాగొద్దు, లేదా మందు తాగొద్దు అని చెప్పి సినిమాకి పోతే ఎలా ఇస్తారో, అలాగే నేర ప్రవృత్తి చేస్తే ఎలా ఉంటుంది, ఇట్లా శిక్షలు ఉంటాయని చెప్పి ప్రచారం బాగా చేయాలి. ఒకటి. రెండోది, స్కూల్ వ్యవస్థలో నేను అప్పుడే చెప్పాను, నేను ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్నా. స్కూల్ వ్యవస్థలో ఒక సబ్జెక్ట్ పెట్టాలి, రాజ్యాంగం. అంటే ఇప్పుడు బిఎన్ఎస్, అప్పుడంటే ఐపీసీ కానీ బిఎన్ఎస్ సెక్షన్స్ ఇవి పెడితే ఇలా శిక్ష ఉంటుంది అనేది నేర్పాలి. ఓకేనమ్మా. రెండోది ఏంటంటే, ఇంకొకటి ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది మానసిక స్థితి ఏదైతే ఉందో, ప్రతి మనిషికి మానసిక స్థితులు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక కోర్సు పెట్టాలి, అవసరంతో ఒక సైకాలజిస్ట్ పెట్టాలి, చదువుకునే స్టేజ్లో నేను చెప్తున్నా. తర్వాత ఇంకొకటి, ఇప్పుడున్న వాతావరణం కానీ, మనం తినే ఫుడ్ కానీ, కల్చర్ కానీ, అలాగే ట్రాఫిక్ జాములు కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ, కరోనా తర్వాత ప్రజలందరూ డెలికేట్ అయిపోయారు. చాలామంది డెలికేట్ అయ్యారు. 4 మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది ఇప్పుడు ఈరోజు జనాభాకి. ఓపెన్గా చెప్తున్నాను నేను. అలాంటి స్థితిలో మనుషులు ఉన్నారు. ఇప్పుడు అలాగే మనం తినే ఆహారంలో నిన్న కూడా మొత్తుకుంటున్నారు, ఆహారంలో ఏదో కలుస్తున్నాయి, అవి కలుస్తున్నాయి, ఇవి కలుస్తున్నాయి. శనగలు ఉంటాయి కదా, శనగల్లో కూడా కెమికల్ కలుపుతున్నారంట. ఏం తినాలని చెప్పండి మరి. పచ్చి బఠానీలో గ్రీన్ కలర్ కలుపుతున్నా ఉన్నారని. అంటే ఇవన్నీ కూడా ఒక కారణం.
సో ఇదన్నీ కారణం కాకపోతే మీరంటే ప్రజల్లో భయం లేకపోవటం. ఏం కాదు, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేస్తాను, లేకపోతే ఇంకోటి ఏముందిలే అనేది అని ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఒకసారి ప్రభుత్వం దీనిపైన కమిటీ వేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానిపైన ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి. లా ప్రకారం అతనికి శిక్ష పడుతుంది 100%. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. తిరిగి రాదు. ఇప్పుడు నిన్న ఎవరో ఒక వీడియో షేర్ చేశాడు. ఒక అతను కత్తి తీసుకొని ఒక లేడీని నరుకుతా ఉన్నాడు. అందరూ చూస్తా ఉన్నారు. అంటే పాపం ఒక ఆయన బండేసి కొట్టాడు, ఒక ఆయన కర్ర వేసి కొట్టాడు. అప్పుడు జరగాల్సింది ప్రాణం కూడా పోయింది. అలా ఎన్ని జరగట్లేదండి? అవును. బండతో మన కళ్ళ ముందే బండ తీసుకొని చంపట్లేదా? ఇప్పుడు ఎవరు హూల్ బిల్ ద క్యాట్ మేడం? ఇప్పుడు ఏదైనా సంఘటన జరుగుతుంది, ఒక వ్యక్తి బహిరంగంగానే ఇక్కడ చంపుతున్నాడు ఒక మనిషిని. ఒక రౌడీ షీట్ 4-5 కలిసి పొడిచి ఎంటబడి చంపేశారు. మన టీవీలో చూస్తా ఉన్నాం. దానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మీరు నేనున్న ఆ స్టేజ్లో ఏం చేయగలుగుతాం? అక్కడ ఒక కానిస్టేబుల్ ముందు కూడా హత్య జరిగింది కొన్ని సందర్భాల్లో. అతను కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఏంటంటే ప్రజల్లో భయము భక్తి కలిగించాలి అంటే చట్టాల పట్ల ముందు అవగాహన కలిగించాలి, స్పీడీ జస్టిస్ ఉండాలి, అలాగే జరిగిన విషయము ప్రచారం బాగా జరగాలి. అంటే ఈరోజు ఒక అబ్బాయికి శిక్ష పడింది, లేదా ఒక అబ్బాయికి పలానా దాంట్లో శిక్ష పడింది అన్న విషయము దాని గురించి ప్రచారం జరగాలి. నేర సంఘటన జరిగిన ఉన్న ప్రచారము తర్వాత ఉండదు. ఇప్పుడు ఈ విషయం మనం సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, ఆ టాపిక్ మాట్లాడుకున్నాము. తర్వాత అతనికి శిక్ష పడిన విషయం మనం మళ్ళీ టెలికాస్ట్ చేయగలుగుతామా? చెయ్యము. అప్పుడేమవుద్ది? ఆ సంఘటన మర్చిపోతారు. మనుషుల్లో ప్రజల్లో ఏముంటుందంటే ఇట్లా జరిగింది కాదు, ఇటు చంపాడా, అయితే మనం కూడా చంపచ్చా అనేది సైకలాజికల్గా ఆస్పెక్ట్ ఉంటుంది. అంతే తప్ప అలా జరిగిన తర్వాత శిక్ష పడింది అనేది ఒక కేసు గురించి ఫాలోఅప్ ఎక్కడ ఉంటుందా? ఏదో పెద్ద కేసు తప్ప. ఇప్పుడు మీడియా పరంగా కూడా పెద్ద కేసు, ఒక పెద్దది ఏదో సంఘటన జరిగితే దానిపైన ఏదో నెక్స్ట్ ఏం జరిగింది ఫాలోఅప్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు అంటే ఆ 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో ఉంటారు, మర్చిపోతారు. తర్వాత అతనికి ఒక శిక్ష పడింది అనుకోండి, పొద్దున లైఫ్ ఇంప్రిజ్మెంట్ లేకపోతే ఇంకే క్యాపిటల్ పనిష్మెంట్ పడింది అనుకోండి, దాని గురించి మనకి వస్తుందా? కరెక్టే. సో అందుకనే దీన్ని ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్, మీరు అన్నట్లు ఆ శిక్షలు ఏంటో కూడా ఖచ్చితంగా చూపిస్తే, తెలియజేస్తే ఖచ్చితంగా వీళ్ళకి భయం అనేది వస్తుంది. ప్రభుత్వమే దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి.